ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మయ్యా. అక్క ఊరుకో అక్క. ఓం శాంతి శాంతి శాంతి. పంతులు గారు, చెప్పండి. నేను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ చీర తీసుకొచ్చాను. అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేయండి. తప్పకుండా నాయనా. ఎవరి పేరు మీద అర్చన చేయమంటారు? మీ పేరు మీద చేయండి. బాబు, అర్థమైంది. నా పేరుతోనో నా వాళ్ళ పేరు మీదనో ఆ అమ్మవారి పేరు మీదనో అర్చన చేయమంటాను అనుకున్నారా? నేను అందరిలాంటి వాడిని కాదు. కొందరు కూడా నా పేరు మీద అర్చన చేయమని ఎవరు చెప్పలేదు బాబు. నేను చెప్తున్నాను. అందుకనే నేను ప్రేమిస్తున్న జాను కట్టుకోబోయే చీరను అమ్మవారి ముందు పెట్టి తనకు మంచి జరగాలని కోరుకునే మీరే మా అనుసంధానకర్త. అలాంటి మీకు శుభం కలగాలని నా కోరిక. సంతోషం బాబు. ఓం జాతవేద శేషునవామ సోమ మరాతి యతో నిదహాతి వేద సనః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః సక్తుమివ తతో నాపనంతో యత్ర ధీరామన సావాచమక్రతాత్రాసఖాయ సఖ్యాని జానదే భద్రేషాన్ లక్ష్మీర్నిహితాది వాచే మహాలక్ష్మీ కృపాకటాక్ష సిద్ధిరస్తో మనోవాంఛాఫల సిద్ధిరస్తో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తో. పంతులు గారు, నేను 100 ఏళ్లు బతుకుతానన్న నమ్మకం నాకుంది. నా ప్రేయసి జానుతో త్వరగా పెళ్ళవ్వాలని దీవించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తో. కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాతో మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి. ఇదిగో బాబు, అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన చీర తీసుకువెళ్ళి అమ్మాయికి ఇవ్వండి. అలాగే పంతులు గారు. ఓం శుద్ధ లక్ష్మీర్ మోక్ష లక్ష్మీర్ జయ లక్ష్మీ సరస్వతి. వెయిట్ 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 ఏమైంది బాబు? వెయిట్. హారతి ఆగిపోయే వరకు ఆగమన్నానని ఏమీ అనుకోకండి పంతులు గారు. మీరు, నేను ప్రేమించిన జాను, మన ముగ్గురి యోగక్షేమాల కోసం అమ్మవారికి అర్చన చేసి మీరు తీసుకొచ్చిన హారతి 4వ వ్యక్తి తీసుకోకూడదన్నదే నా స్వార్థం. తన కోసం మళ్ళీ హారతి ఇవ్వండి పంతులు గారు. హారతి నేను ఇస్తాను బాబు, మీరు వెళ్ళండి. నా ప్రేమ చిరకాలం ఉంటుంది కదా పంతులు గారు. నీది మామూలు ప్రేమ అని నాకు కనిపించట్లేదు బాబు. ఆ అమ్మాయి ఎవరో గాని ఇంత ప్రేమను భరించగలగాలి. జై జాను, మా ఇద్దరి పేరున అన్నదానం జరిపించండి పంతులు గారు. అలాగే బాబు. ఎవరండి ఇతను ఇంత విచిత్రంగా ఉన్నాడు? విచిత్రమైన ప్రేమికుడు అయి ఉంటాడమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. అవునరా, ఆ రోజు అలా జరిగింది. మనం ప్రయత్నం చేసినా కూడా. సారీ. హలో.
కళ్ళు కనిపించడం లేదా? సారీ చెప్పాను కదండి. లైన్లో ఉన్నారా? ఉన్నారు. హలో, ఎవరండి? నా పేరు జయనందన్. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న నా జాను కోసం తెచ్చిన చీరను అమ్మవారి ముందు పూజ చేయించి తీసుకొని వెళ్తుంటే మీ వాడు నన్ను గుద్ది ఈ చీరని మురికిలో పడేలా చేశాడు. సారీ చెప్పాడు కదండి. నేను కూడా మీకు అడ్వాన్స్గా సారీ చెప్తున్నాను. ఎందుకు సార్? మీ వాడు ఇప్పట్లో మళ్ళీ మీతో మాట్లాడ్డా. కాసేపట్లో హాస్పిటల్లో ఉంటాడు. సీ హిమ్ సూన్. హలో, స్విచ్ ఆఫ్ చేశాను, మళ్ళీ నీకు ఫోన్ రాకుండా. ఏంటి ఆటలాడుతున్నావా? సారీ చెప్తే విసిగిస్తావేంటి? సారీ చెప్తే అయిపోతుందా? ఇంకేం చేయాలి? నీ కాళ్ళు మొక్కమంటావా ఏంటి? నేను దేవుణ్ణి కాదు, నువ్వు భక్తుడివి అంతకంటే కాదు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరొస్తున్నారు, ఏ వెహికల్ వస్తుందో చూసుకొని నడవాలి. ఫోన్ ఉంది కదా అని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఇలాగే ప్రాబ్లం అవుతాయి. ఏం చేస్తున్నావు? నేనెవరో తెలుసా? అరే, ఏం చేస్తున్నావు? సారీ సారీ సారీ. సారీ 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 సారీ, తప్పైపోయింది సార్. నా తప్పైపోయింది సార్. నాకు అర్థమైంది. నన్ను క్షమించండి సార్. నన్ను క్షమించండి. ముందు వెనక చూసుకొని నడుస్తాను. నన్ను క్షమించండి సార్. తప్పైపోయింది సార్. అమ్మా. త్వరగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో, లేకపోతే సెప్టిక్ అయి అక్కడి వరకు చెయ్యి తీసేస్తారు. మళ్ళీ మొబైల్ పట్టుకోలేవు. ఓ ఓ చెయ్యి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.